ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. యూదా ఇస్కరియోతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకోవటానికి సైనికులను బంట్రోతులను తీసుకొని వచ్చినప్పుడు ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును అని చెప్పారు. అప్పుడు యేసు వారితో నేనే ఆయన్ను అని చెప్పెను. ఆ మాటలు వినగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మాటల్లో ఉన్న శక్తి ఏమిటో, దాని ప్రభావం ఏమిటో ఇక్కడ మనకు స్పష్టముగా అర్థమవుతుంది. ఈ లోకంలోని దుష్టులు పాపుల యొక్క చేతులకు తన్ను తాను అప్పగించుకోవటానికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క అనాదికాల శక్తిని ఈ వచనాల్లో చూడగలం. ఆయన సామర్థ్యాన్ని గూర్చినటువంటి ప్రకటన ఆయన యొక్క నోటి శబ్దం వల్ల జరిగింది. సైనికులు బంట్రోతులు వాళ్ళందరూ వెనుకకు జరిగి నేల మీద పడిపోయారు. ఆ రాత్రి నీ నా మరియు మానవ జాతి రక్షణ కొరకై ఎటువంటి వ్యతిరేకత కలిగించకుండా ప్రభు తను తాను వారి చేతులకి అప్పగించుకున్నాడు. పిలాతులు యూదుల చేతికి అలాగే నిందించబట్టుకై తను తాను అప్పగించుకున్నాడు. నిర్దోషి నిష్కలంకుడు అయినప్పటికీ శిలువపై చనిపోవటానికి వారు నిశ్చయించినప్పుడు ఏ దోషము లేని పరిశుద్ధుడైనప్పటికీ తను తాను అప్పగించుకున్నాడు. మన శిక్షను భరించాడు. తద్వారా ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల నేడు వారు రక్షించబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి స్థితి ఏమిటి? ఆయన తన మహిమలో సింహాసనాసీనుడైనప్పుడు వారు తీర్పు తీర్చబడతారు. ఆయన సింహాసనాసీనుడైనప్పుడు ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి మహిమ చూసినప్పుడు పాపపుష్టుడైనటువంటి మానవుడు ఏం చేయగలడు? ఏమి చేయలేడు. ఆ నిస్సహాయ స్థితి నుండి బయటపడాలంటే నేడే ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడవచ్చు. మరి నేడు నీవు ఆయన్ను నీ రక్షకుడిగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా?